అందరికీ నమస్కారం. కథా సౌరభం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు పట్టిందల్లా బంగారం. చాలా కాలం క్రితం అరేబియా ద్వీపకల్పంలోని ఒకనొక నగరంలో ఒక వర్తకుడుండేవాడు. ఆ వర్తకుడికి ఒక కుమారుడుండేవాడు. కొడుకు చిన్నగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. అందుచేత ఆయన తన ఒక్కగానొక్క కొడుకును చాలా గారాబంగా పెంచేవాడు. ఆ వర్తకుడు దివారాత్రాలు కష్టించి రెండు చేతులా ధనాన్ని ఆర్జించి తన కొడుకు సుఖం కోసం దాన్ని మంచినీళ్లలాగా ఖర్చుపెట్టేవాడు. అతనికి తన కొడుకు సుఖం తప్ప మరొక ఆలోచనే ఉండేది కాదు. కొంతకాలానికి వర్తకుడు మంచానపడ్డాడు. తనకు చావు దగ్గరపడినట్టు తెలుసుకున్న ఆయన ఒకనాడు తన కొడుకును పిలిచి, బాబూ, నువ్వు మట్టిపట్టినా కూడా అది బంగారం కావాలని ఈ ఆఖరి ఘడియల్లో నిన్ను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను అనంటూ ప్రాణాలు వదిలాడు. వర్తకుడి కొడుకు తండ్రి కోసం కొన్ని వారాలపాటు ఏడ్చి ఆ దుఃఖం తగ్గాక తన తండ్రిలాగే వ్యాపారంలోకి దిగాడు. తండ్రికిలాగే కొడుక్కు కూడా వ్యాపారం అమితంగా కలిసివచ్చి కనకవర్షం కురిసింది. కొంతకాలం ఇలా ఎడాపెడా ధనం సంపాదించాక కుర్రవాడికి తన తండ్రి ఆయన ఆఖరి ఘడియల్లో చేసిన ఆశీర్వచనం జ్ఞాపకం వచ్చింది. తన తండ్రి ఆశీర్వాద బలం వల్లనే తనకిలా వద్దంటే డబ్బు వచ్చి పడుతున్నదనుకుని అదృష్టం ఇలా కలిసిరావటం అపాయకరం, దీనికి ఇప్పుడే ఏదన్నా విరుగుడు చూడాలి అనుకున్నాడు వాడు. తన అదృష్టానికి కళ్ళెం వేసే ఉద్దేశంతో వాడు తీవ్రంగా ఆలోచించాడు. చివరికి వర్తకపు సరుకులను ఎక్కువ ధర ఉండే ప్రాంతంలో కొని తక్కువ ధర ఉండే ప్రాంతంలో అమ్మటానికి నిశ్చయించాడు. అది అంత తెలివైన పని కాదని మిత్రులూ పెద్దలూ వారిస్తున్నా అతడు వినిపించుకోలేదు. అనుకున్న ప్రకారం వాడు తమ దేశంలో చాలా గిరాకీగా ఉండే చోట ఖర్జూరాలు అధిక ధరకు కొని వాటిని ఈజిప్టు దేశంలో అమ్మటానికి తీసుకుపోయాడు. ఆ దేశంలో ఖర్జూరాలు కారుచవక. ఆ వింతవర్తకుడి ప్రవర్తనను అందరూ విడ్డూరంగా చెప్పుకోసాగారు. ఎవడో వర్తకుడు ఎక్కడినుంచో ఖర్జూరాలు తెచ్చి తన దేశంలో అమ్ముతున్నట్టు ఈజిప్టు రాజుకు తెలిసింది. ఆయన తన ఉద్యోగులతో, ఎవరీ వింతవర్తకుడు అన్నాడు. ఉద్యోగులు వాడిని గురించి చెప్పారు. అయితే నేనే వాడిని చూస్తాను అంటూ రాజు పరివారంతో బయలుదేరాడు. రాజ ఉద్యోగులు రాజును కుర్రవాడి వద్దకు తీసుకుపోయారు. ఎక్కడినుంచో వచ్చి ఇలా ఈ మతిలేని వ్యాపారం చేసి ఉన్నదంతా ఎందుకు తగలేసుకుంటున్నావు అని రాజు యువకుణ్ణి అడిగాడు. మహారాజా, మా నాన్న ఆశీర్వాదంచేత నేను ఎంత నిర్లక్ష్యంగా వ్యాపారం చేసినా కనకవర్షం కురుస్తున్నది. అదృష్టం అంతగా కలిసిరావటం మంచిది కాదని దానికి విఘ్నం కలిగించే ప్రయత్నంలో ఉన్నాను అన్నాడు యువకుడు. మీ తండ్రి ఏమని ఆశీర్వదించాడు అని రాజు అడిగాడు. ఇలా మట్టి తీసుకుంటే బంగారం అవుతుందని మా నాన్న చనిపోతూ నన్ను ఆశీర్వదించాడు అంటూ ఆ కుర్రవాడు నేలకు వంగి పిడికెడు మన్ను తీసి కిందకు జారవిడిచాడు. మన్ను చేతినుంచి రాలిపోగా యువకుడి చేతిలో ఏదో దిగబడింది. ఏమిటది అని అడిగాడు రాజు ఆశ్చర్యంతో. ఏదో ముద్రికలాగుంది అంటూ ఆ యువకుడు దాన్ని రాజు చేతిలో పెట్టాడు. అది ఆ రాజుగారి ముద్రికే. ఏడాది క్రితం అది ఎక్కడో పోయింది. దానిపైన గల అభిమానం కొద్దీ రాజు ఎంతో ధనం వ్యయం చేసి ఆ ముద్రిక కోసం వెతికించాడు. కాని ప్రయోజనం లేకపోయింది. నిజంగా మీ తండ్రి ఆశీర్వచనం అమోఘం. మీ అదృష్టాన్ని మార్చటం దేవుడితరం కూడా కాదు అని రాజు ఆ కుర్రవాడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. తర్వాత ఆ కుర్రవాడే ఈజిప్టుకు రాజు కూడా అయ్యాడు. ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మీ సలహాలు సూచనలు కమెంట్స్ రూపంలో తెలియజేయగలరు.